హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు ఒక మంచి ఫ్యాంటసీ మిస్టరీ యానిమ్ మూవీనే చూడబోతున్నాం. మన సెలెక్షన్ మీకు తెలిసిందే కదా, కళ్ళు మూసుకొని చూసేయచ్చు. ఈ యానిమ్ మూవీ కొంచెం చిన్నదే, సో అయినంత వరకు కొంచెం క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీకి కూడా లాస్ట్ మూవీ లాగే కొంచెం సాడ్ ఎండింగే ఉంటుంది, అయినా బానే ఉంటుంది. ఓకే, మరి లేట్ ఎందుకు, ఓపెన్ చేస్తే మన హీరో అలాగే వాడిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ముగ్గురు మాట్లాడుతున్నంతసేపు చేతిలో ఉన్న కాకరవత్తిని వెలిగిస్తానే ఉంటారు. ముగ్గురు దేని గురించి బాధపడుతున్నారంటే ఈ సంవత్సరం సమ్మర్ అనేది చాలా తొందరగా అయిపోయిందంట, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి మాట్లాడుతుంటారు. అప్పుడే మూవీ టైటిల్ కూడా వేస్తారు, సమ్మర్ గోస్ట్ అని. కట్ చేస్తే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూపిస్తారు. ఇక్కడ ఉన్నాడు కదా, వీడే మన మూవీ యొక్క మెయిన్ హీరో, పేరు టొమయో. వీళ్ళంతా ముందు ఆన్లైన్ ఫ్రెండ్స్ ఏమో, ఇప్పుడే ఫస్ట్ టైం ఒకరినొకరు మీట్ అవుతుంటారు. ఇక్కడ ఉంది కదా, ఈ అమ్మాయి పేరు వైచాన్. అలాగే ఒకటి స్టైల్ గా క్యాప్ వేసుకొస్తున్నాడు కదా, వీడి పేరు రియో. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఒక అర్బన్ లెజెండ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ అర్బన్ లెజెండ్స్ అనేవి మోస్ట్లీ మిత్ గానే ఉంటుంది, ఒక్కోసారి నిజంగానూ ఉంటుంది. ఫస్ట్ అర్బన్ లెజెండ్ అంటే ఏంటంటే, మనం చిన్నప్పుడు తినకపోతే బూచోడొచ్చి పట్టుకెళ్ళిపోతాడని చెప్పి అమ్మ భయపెట్టించేది. అది మిత్ అని మనకి ఇప్పుడు తెలుసు, బట్ అప్పట్లో భయపడే వాళ్ళం కదా, దాన్నే అర్బన్ లెజెండ్ అంటారు. ఇప్పుడు వీళ్ళు వెతికే అర్బన్ లెజెండ్ దేని గురించి అంటే, సమ్మర్ లో మాత్రం కనిపించే ఒక సమ్మర్ గోస్ట్ ని వెతుకుతాంటారు. వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఆ గోస్ట్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ లో చాలా సార్లు కనిపించిందంట. అదే కాకుండా ఆ గోస్ట్ అమ్మాయిలా ఉంటుందని చెప్పి డ్రా చేసి మరీ చూపిస్తాడు. అందులోనూ ఆ గోస్ట్ ని చూడాలంటే కొన్ని క్రాకర్స్ ని వెలిగిస్తే మాత్రమే దాన్ని చూడగలమంట. సో కొన్ని క్రాకర్స్ ని కొనుక్కొని ఆ ప్లేస్ కి వెళ్తా ఉంటారు. ఇంతసేపు ఆ అమ్మాయి గుమ్మున ఉండి, నాకేమో గోస్ట్ అంటే ఇప్పుడు భయం వేస్తాను నేను చెప్తా అంటే, యాయ్ ఇంతసేపు ఏం చేస్తా అంటే, ఇప్పుడా చెప్పేది, నీ ఇష్టం వస్తే రా లేకుంటే పో అని చెప్పేసి మనడు గుమ్మున వెళ్ళేసరికి తను కూడా వెనకాలే వస్తుంది. ఎంతైనా వీళ్ళ లాంగ్వేజ్ భలే క్యూట్ ఉంటుంది గాయస్. ఇప్పుడు వీళ్ళంతా అర్జెంటుగా ఎందుకు ఆ సమ్మర్ గోస్ట్ ని చూడాలనుకుంటున్నారంటే, ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ అనమాట. ఫస్ట్ మన హీరో టొమాయిని చూసుకున్నట్లయితే, మనోడు ఒక స్కూల్ టాపర్, క్లాస్ టాపర్, కాలేజ్ టాపర్ కూడా అని చెప్పొచ్చు. కానీ మనోడు వాళ్ళ అమ్మ చేసే ప్రెషర్ వల్లే చదువుతానడే గానీ వాడికి నిజమైన ఇంట్రెస్ట్ అనేది డ్రాయింగ్ చేసే ఆర్ట్ పైనే ఉంది. బట్ ఆ నిజాన్ని వాళ్ళ అమ్మకి చెప్పక చదువును వదులుకోలేక కొంచెం సతమతమవుతా అంటాడు. ఎలాగో చాలా దూరం నుంచి నడుచుకుంటా ఒక యూస్ చేయని ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి అక్కడ ఆ క్రాకర్స్ ని వెలిగిస్తారు. సాయంత్రం అనగా వచ్చి కవర్ క్రాకర్స్ ని వెలిగించిన వాళ్ళు ఇప్పుడు రాత్రి అయిపోయింటుంది. అదే కాకుండా ఇదే లాస్ట్ క్రాకర్, ఇంకా గోస్ట్ వచ్చేదిలే అయ్యేదిలే అని చెప్పేసి మనోడు హోప్ వదిలేసింటే, అప్పుడే దూరం నుంచి ఏదో దగ్గరకు వచ్చినట్టు టక్కన గాలి వచ్చేసరికి వాళ్ళు అంటిస్తున్న క్రాకర్ ఫైర్ వీళ్ళ మీదకి ఎగురుతుంది. తీరా చూస్తేనే తెలుస్తుంది, ఆ సమ్మర్ గోస్ట్ అనే అమ్మాయి వచ్చేసింది. ఈ గోస్ట్ లేదో ఇంత క్యూట్ గుంటే నేను కూడా వీళ్ళు అంటిస్తా గాయస్. చనిపోయిన నాలాంటి గోస్ట్ నుంచి మీకేం కావాలో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడే వైచాన్ యొక్క స్టోరీని చూపిస్తారు. తను తన కాలేజ్ లో ఒక నార్మల్ స్టూడెంట్, అలాగే షై టైప్. సో అంతగా ఎవరితోనూ రాసుకోదు, పూసుకోదు, తన పాటికి తను వస్తుంది పోతుంది. మన సైడ్ అంతా ఇలాంటివంతా పెద్దగా లేదు, కానీ బయట కంట్రీస్ లో ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి బుల్లింగ్ చేసి ఏడిపిస్తుంటారు. అలాగే తన్నే చాలాసార్లు ఏడిపించేసరికి తనకే తన జీవితం పైన విరక్తి వచ్చి సూసైడ్ చేసుకుందాం అనుకుంటే ఎలాగో ఆ అమ్మాయిని ఆపేస్తారు. కనీసం చనిపోతే అన్నా గోస్ట్లతో గుంపులు గుంపులుగా వెళ్దాం అనుకుందో ఏమో. అవును గోస్ట్ అక్క, మీరు ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్తారా అని అడిగితే, లేదమ్మా నేను ఎక్కడికైనా ఒక్కటే వెళ్తాను అంటుంది. అలాగే నా పేరు గోస్ట్ అక్క కాదు ఆయానే అంటుంది. కరెక్ట్ గా మనోళ్ళు ఇద్దరు చూడని టైంకి ఆ గోస్ట్ మన వైచాన్ దగ్గరికి వచ్చి, చూడు వైచాన్, ఎవరంటే వాళ్ళు నన్ను అంత ఈజీగా చూడలేరు. ఎవరైతే చావాలనుకున్నారో లేకుంటే చావుకు దగ్గరగా ఉన్నారో వాళ్ళు మాత్రమే నన్ను చూసేకవుతుంది అంటుంది. వైచానికైతే చనిపోవాలనిపించింది కాబట్టి ఆ గోస్ట్ కనిపించినా పర్లేదు, కానీ మనోళ్ళు ఇద్దరికి కూడా కనిపిస్తుంది కదా. అలా అయితే టొమోయో రియో కూడా చనిపోవాలనుకుంటున్నారని చెప్తాంటేనే టక్కని పైకి వెళ్ళిపోతుంది. ఇంకా మీ ఇద్దరికి ఏమైనా క్వశ్చన్స్ ఉందని అడిగితే, చనిపోయిన వాళ్ళందరూ గోస్ట్లుగా మారతారని అడిగితే తెలీదు అంటుంది. సరే, గోస్ట్ గా మారిన తర్వాత మీరేం చేస్తారు, ఈ భూమి పైన మీ పర్పస్ ఏంటి, అసలు ఎలా ఉంటారు అని అడిగితే, చూడు టొమోయో, కొన్ని విషయాలు చెప్పగలం, ఇంకొన్ని విషయాలు చెప్పలేం, అందులో ఇదొకటి. అదే కాకుండా ఒక గోస్ట్ ఫీలింగ్స్ ఇంకో గోస్ట్ కి మాత్రమే అర్థమవుతుంది అని చెప్తా అంటే, అదే టైంకి ఆ క్రాకర్ కూడా అయిపోవడంతో బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రియో యొక్క స్టోరీని చూపిస్తారు. ఓపెనింగే హాస్పిటల్లో ఉంటుంది. ఏంటంటే మనోడికి ఒక క్యూర్ చేయలేని క్యాన్సర్ ఉండడం వల్ల ఇంకో 9 months బతికితేనే ఎక్కువ. అందుకనే వానికి ఎంతో ఇష్టమైన బాస్కెట్ బాల్ ని కూడా వదిలేస్తుంటాడు. మామూలుగా ఒక సీజన్ లో చెట్లుకి ఆకులు రాలుతుంది, అదే ఇంకో సీజన్ లో అదే చెట్టుకి మళ్ళీ ఆకులు వస్తుంది. బట్ ఆ రెండిటికి మధ్యలో అదే చెట్టుకి కొన్ని పూలు వస్తుంది, దాన్నే చెర్రీ బ్లాజమ్స్ అంటారు. అలాంటి టైంలో వెదర్ అనేది ఎంతో కూల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. మామూలుగా షిన్చాన్ లో కూడా చూసింటారు, ఆ చెర్రీ బ్లాజమ్స్ కోసమనే వాళ్ళు పిక్నిక్ కే వెళ్తారు.
మనోడి ఆశ కూడా అదే, అట్లీస్ట్ ఆ చెర్రీ బ్లాజమ్స్ వచ్చేంత వరకన్నా బతికుండాలిని. కానీ మనోడు ఈ విషయాన్ని వాడి ఫ్రెండ్స్కి కానీ వాడి క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవ్వరికి చెప్పకుండానే దాచేసుంటాడు. జస్ట్ ఈ కాన్సెప్ట్ తోనే ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అనే యానిమ్ కూడా ఉంది. అది కూడా బానే ఉంటుంది, టైం ఉన్నప్పుడు కవర్ చేద్దాం. ఈ పక్క టొమోయోని చూపిస్తే వాడు తెచ్చిన మార్కులు సరిపోదంట, ఇంకా చదువు అని చెప్పి వాళ్ళమ్మ ఇంకా ప్రెషర్ చేస్తూ ఉంటుంది. మేబీ వాడి టాలెంట్ ని గుర్తించక వాడి ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకపోవడం వల్లే వాడు కూడా చనిపోదాం అనుకుంటున్నాడేమో. వీళ్ళు అప్పటి నుంచి ఆ గోస్ట్ గురించే మెసేజ్లు పంపించేసరికి ఏంది పరిస్థితి అని చెప్పి వాళ్ళిద్దరిని కాన్ఫరెన్స్ లో వేసి మాట్లాడతాడు. అట్లా వాళ్ళిద్దరితో కాసేపు మాట్లాడిన తర్వాత, సరే గైస్ ఇప్పటికే లేట్ అయిపోయింది, మా ఇంటికి వచ్చేసినాను, మళ్ళీ కాల్ చేస్తాను అంటాడు. కానీ తీరా చూస్తేనే తెలుస్తుంది మనోడు ఆ గోస్ట్ ని చూడ్డానికి మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చింటాడు. ఎలాగో క్రాకర్స్ వెలిగించిన 2 నిమిషాలకే ఆ గోస్ట్ వచ్చేస్తుంది, అయానే వచ్చేస్తుంది. తన దగ్గరే మనోడు అన్ని ఓపెన్ గా ఒప్పుకుంటాడు. వాడికి జీవితం పైన ఇష్టం లేదని, కనీసం చనిపోతేనా గోస్ట్ గా మారినప్పుడు ఇవన్నీ మారిపోతుందేమో అని. ఆ విషయం తెలుసుకునేందుకు ఒకే ఒక దారి ఉందని చెప్పి టక్కన వాడి చేయి పట్టి లాగేసరికి వాడి బాడీ నుంచి వాడి సోలే సపరేట్ గా వచ్చేస్తుంది. ఏమో ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది చూడండి, అట్లా ఇద్దరు పరిగెత్తా వెళ్ళి ఒక్కసారిగా పైకి ఎగురుతారు. మేఘాల కన్నా ఎత్తుకు పిలిచికెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మన హీరోని వదిలేసరికి మనోడు పై నుంచి కింద పడతాడో లేదో ల్యాండ్కి టచ్ అవ్వకుండా ల్యాండ్ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. అంటే గోస్ట్లకి ఎర్త్ సర్ఫేస్ అనేది సాలిడ్ గా ఉండదన్నమాట, లిక్విడ్ గా ఉంటుంది. అలాంటప్పుడు అవి భూమి లోపలికి వెళ్ళి భూమిలో ఏముందనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అందుకోసమనే తను కావాలనే మన హీరోని వదిలేసి ఉంటుంది. దాని తర్వాత ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి మనోడు ఎప్పుడు ఎంజాయ్ చేయనంత హ్యాపీగా ఇప్పుడు తనతో చేస్తాడు. అంతా ముగించుకున్న తర్వాత లాస్ట్కి ఒక ఎత్తైన ప్లేస్కి వచ్చి సిటీఓకి బ్యూటీనెస్ ని చూసా ఉంటారు. అప్పుడే మన హీరో, అవునాయనే నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అని అడుగుతాడు. మరి తను గోస్ట్ గా తిరుగుతుందంటే తను సూసైడ్ చేసుకుందనే కదా అర్థం. కానీ ఇప్పుడే తెలుస్తుంది తను సూసైడ్ చేసుకోలేదంట, ఎవరో చంపేస్తున్నారంట. అసలేమైంది అని అడిగితే వెంటనే తన ఇంటికి పిలుచుకొచ్చి వాళ్ళమ్మని చూపిస్తుంది. కరెక్ట్ గా 3 ఏళ్లకు ముందు వాళ్ళమ్మతో దేనికోసమో గొడవ పడి బయట భయంకరమైన తుఫాన్ వస్తానని తెలిసినా కూడా వెళ్ళింటుంది. కానీ ఎవడో గుడ్డి మాలోకంగాడు కళ్ళు కనిపించకో లేకుంటే డ్రైవింగ్ చేసేది రాకో రెడ్ సిగ్నల్ వేసినా కూడా దాన్ని దాటుకొని వచ్చి మన హీరోయిన్ గుద్దేస్తుంటాడు. ట్విస్ట్ ఏంటంటే వాడు గుద్దినప్పుడు మన హీరోయిన్ కి చిన్న గిర్ర కూడా పడలేదు, జస్ట్ అన్కాన్షియస్ అయి పడిపోయి ఉంటుంది. కానీ ఎక్కడ చనిపోయిందేమో లేకుంటే ఎక్కడ నింద వాడి మీదకి వస్తుందేమో అని భయపడి మన హీరోయిన్ ని ఒక చిన్న సూట్ కేసులోకేసి ఎవ్వరు చూడక ముందే మట్లో పాతి పెట్టేస్తుంటాడు. తను కళ్ళు తెరిచి చూసేసరికి మొత్తం చీకటిగా ఉందంట. కానీ దూరంలో మాత్రం ఒక ట్రైన్ సౌండ్ వినిపించింది అని చెప్తుంది. దాని తర్వాత ఆకలితోనే చనిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎలాగో గోస్ట్ గా మారిపోయింది, అలాగే భూమిలో వెళ్లే పవర్ వేరే ఉంది కదా, అలాంటప్పుడు తన బాడీని ఈజీగానే కనిపెట్టచ్చు కదా అని చెప్తే అదే ఇక్కడ వచ్చిన చిక్కు. వాడు తన బాడీని ఎక్కడ పూడ్చిపెట్టినాడో తెలియక తనకున్నటువంటి ఒకే ఒక ట్రైన్ సౌండ్ ని క్లూగా తీసుకుని అప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కో రైల్వే స్టేషన్ దగ్గర వెతుకుతుందే గానీ ఇప్పటికీ తన బాడీ కనిపించలేదు. కానీ తన కూతురు చనిపోయిందనే విషయం వాళ్ళ అమ్మకు తెలియక ఎప్పటికైనా తను వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తానే ఉంటుంది. లాస్ట్కి, చూడు టొమోయో, ఏమనుకోకుండా నా బాడీని కనిపెట్టేందుకు సాయం చేస్తావా, నా ఒక్కదాని వల్లే అవ్వట్లేదు, అలాగే ఈ ఒంటరి జీవితం అనేది నరకమని చెప్తా అంటే అదే టైంకి ఆ క్రాకర్స్ కూడా అయిపోయేసరికి తను కూడా మాయమైపోతుంది. దాని తర్వాత మనోడే మూడ్ ఆఫ్ లోస్ అంటే కాలేజీకి పోలేదా, క్లాసులు వినలేదా, చదవలేదని చెప్పి వాళ్ళమ్మ అని తల తినేసరికి మనోడు నడి రోడ్లోనే కార్ దిగి వచ్చేస్తాడు. మళ్ళీ క్రాకర్స్ తీసుకుని రియో చూస్తుండగానే వెళ్తాడు. ఎప్పుడైతే తన బాడీని కనిపెట్టమని అయానే చెప్పిందో అప్పటి నుంచి మన హీరో కూడా ప్రతిరోజు వచ్చి వెతుకుతూనే ఉంటాడు, కానీ ఇప్పటికీ వాడికి కూడా దొరకలేదు. అందుకని మనోడు ప్రతిరోజు వచ్చి వెతకలేడు, ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లోనే మనోడికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంది. వన్స్ ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కాలేజీకి వెళ్ళిపోతాడంట. మళ్ళీ ఇలా వచ్చేకి టైమే ఉండదు అంటాడు. సరే అలా అయితే ఇక నుంచి నా బాడీని వెతికేది వద్దులే, నీ చదువు పైన కాన్సన్ట్రేట్ చేయి, సమ్మర్ వేరే అయిపోతుంది, ఇంకెప్పుడన్నా కలుద్దాంలే అని చెప్తా అంటే, లేదు అయ్యానే, నాకు రేపు ఒకే ఒక్కరోజు టైం, అంతలోపు నీకేదోటి చెప్పేస్తా అంటాడు. దాని తర్వాత మరుసటి రోజే మనోళ్ళందరినీ రప్పించి ఎలాగైనా అయానే బాడీని కనిపెట్టేద్దామంటాడు. నాకు తెలుసురా, మేము లేకుండా నువ్వు ఎన్నోసార్లు తను చూసేకి వెళ్తానవని, మీరే ఏదోటి చేసుకోండ్రా, అది ఎవరితో సూసైడ్ చేసుకుందంట, దాని బాడీ నేను కనిపెట్టాలంట, నేను వచ్చేదిలే అయ్యేదిలే అని చెప్పేసి మనోడు గమ్మున వెళ్ళిపోతాడు. రియో ఎందుకు అట్లా అంటున్నాడంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే వాడికి బతకాలనే ఆశ ఎక్కువ ఉంది, కానీ క్యాన్సర్ వల్ల వాడు రోజు రోజుకి చనిపోతున్నాడు. అలాంటప్పుడు ఎటువంటి రోగం లేని వ్యక్తి ఊరికే డిప్రెషన్ అది ఇది అని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోతే అలాంటి వాళ్ళని చూసే మనోడికి మండుతుంది. అయినా మన హీరో చెప్పేందుకు ట్రై చేస్తా అంటాడు, తంది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పొస్తా అంటే అప్పటికీ మనోడు వినకుండా గమ్మున వెళ్ళిపోతాడు. వీళ్ళు రాకపోతే ఏముందిలే అని చెప్పి మనోడు ఒక్కడే తనతో వెళ్ళి ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర ప్రతి ప్లాట్ఫామ్ చుట్టుపక్కల వెతుకుతా అంటాడు.
ఈ పక్క రియోని వెతుకుని ఓయిచాన్ వింటే అప్పుడే తనకే తెలుస్తుంది వాడి కోపం వెనకాల కారణం వాడు చనిపోతాడని. అలాగే వీళ్ళతో క్లోజ్ గా అటాచ్ అయిపోవడం వల్ల ఇంకొన్ని రోజులు చనిపోతాడని తెలిసేసరికి వాడికే బాధ వేస్తుంది. చూడు రియో, అందరికీ కష్టాలున్నాయి. నా లైఫ్ లోనూ నాకు ఒక కష్టం ఉంది, నీ లైఫ్ లోనూ నీకు ఒక కష్టం ఉంది, టొమోయో లైఫ్ లోనూ వాడికి ఒక కష్టం ఉంది. అయినా వాడి కష్టాన్ని దిగమింగుకొని ఆ అమ్మాయి బాడీని వెతికేందుకు వాడు ఒక్కడే కష్టపడుతున్నాడంటే మనం ఫ్రెండ్స్ అని చెప్పుకునేకి ఏ మాత్రం అర్హత లేదు అంటుంది. ఈ పక్క టొమోయోని చూపిస్తే మళ్ళీ వెతికేందుకు క్రాకర్స్ అంటిద్దాం అనుకుంటే వాడు తెచ్చుకున్న క్రాకర్స్ అన్నీ అయిపోయింది. ఏం చేసేదని తెలియక తల కొట్టుకుంటా అంటే అప్పుడే మన ఓయిచాన్ అలాగే రియో కవర్ నిండగా క్రాకర్స్ ని తెస్తారు. సారీ రియో, ఊరికే మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని చెప్తే కోడితే మొగం షేపౌట్ అయిపోద్ది. సారీ అంట సారీ, నువ్వు వస్తావా నేను ఒకనే వెళ్ళిపోయేదా, అదే కాకుండా నేను వచ్చిన దానికి కారణమే అయిచాను, తనకి థ్యాంక్స్ చెప్పరా అయ్యా అంటాడు. ఇంకా నలుగురు దిశలకు వెళ్తారు. ఇన్ని రోజులు మన అయానికి తన బాడీ దొరుకుద్దనే నమ్మకమే లేదు. ఎప్పుడైతే వాళ్ళు నలుగురు కలిసి వెతుకుతున్నారో అప్పుడే తన బాడీ దొరికేస్తుందని చెప్పి ఒక హోప్ వచ్చేస్తుంది. అప్పుడే ఓయిచాన్ వచ్చి తను చెప్పిన గుర్తులతో ఒక సూట్ కేసు మట్టి లోపల ఉంది అని చెప్పేసరికి అయానే కూడా వెళ్ళి చెక్ చేస్తే అది తన బాడీనే. ఎలాగో ఇప్పటికే తన బాడీ అనేది సగానికి పైన డీకంపోజ్ అయిపోయింటుంది. ఇంకా ప్రాపర్ గా అంటించేస్తే దాని తర్వాత తన సోల్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఇంకా చివరిగా వెళ్ళేటప్పుడు చూడు టొమోయో, నువ్వు నాతో చాలా రోజులున్నావు, అలాగే చాలాసేపు గడిపావు. అంత మాత్రాన చనిపోయిన తర్వాత అన్నీ మంచిగానే ఉంటుందా అంటే ఉండదు. నేను నీకు జస్ట్ బ్రైట్ సైడ్స్ మాత్రమే చూపించినానే కానీ డార్క్ సైడ్స్ ఏది చూపించలేదు అంటుంది. అలాగే సచ్చి బతికేదానికన్నా బతికుండి ఏదైనా సాధించు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో టొమోయో, నీకు మరణం అనేది జరగబోయే విషయం, నాకు మరణం అనేది జరిగిపోయిన విషయం. సో నా కోసం నీ టైంని వేస్ట్ చేసుకోకుండా నీ కోసం నీ మనుషుల కోసం యూజ్ చేసుకొని చెప్పి పంపిస్తుంది. ఇంకా పరిగెత్తా ప్లేస్కి వస్తా అంటే మధ్యలో రియో వల్ల వేరే కాలేదు. అయినా మనోళ్ళను వెళ్ళమనేసరికి మనోడు ఒక్కడ ఆ ఫెన్స్ దాటుకుని ఆ ప్లేస్కి వెళ్ళి ఆ సూట్ కేసుని టచ్ చేస్తాడో లేదో టక్కున అక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి ఒక హాలో స్పేస్ లో అయానేతో ఉంటాడు. ఎందుకంటే మనోడు మాత్రమే వాడి బాడీ నుంచి వాడి సోల్ని ఎక్కువసార్లు సపరేట్ చేసింటాడు కాబట్టి. అదే కాకుండా ఈ ప్లేస్కి చనిపోయిన వాళ్ళు మాత్రమే వస్తారు. దీనికి మధ్యలో అయానే ఏం చేస్తుందంటే మన టొమోయోని నిజమైన ప్రపంచానికి వెళ్ళనీయకుండా, చూడు టొమోయో, నిజమైన ప్రపంచంలో ఏముంది, మీ అమ్మకు భయపడుకుంటా నీకు నచ్చని పనులు చేసుకుంటా ఉండేదానికి బదులు నాతోనే ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని చెప్పి కొంచెం సెల్ఫిష్ గానే చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడైనా వాడికి వాడి లైఫ్ యొక్క వాల్యూ తెలుస్తుందేమో అని. తను అనుకున్నట్టుగానే వాడు రియలైజ్ అయ్యి వాడి కోసం వాడి ఫ్రెండ్స్ ఉన్నారు, వాడి ప్యాషన్ ఉంది, ఎలాగైనా వాటి కోసం వాడు సక్సెస్ అవ్వాలని చెప్పి ఆ ఇమాజినరీ ప్లేస్ ని పగలు కొట్టుకొని రియాలిటీకి వెళ్ళిపోతాడు. ఎలాగో సూట్ కేసు మొత్తాన్ని తవ్వేసి ఓపెన్ చేస్తే తన బాడీని చూపించరు, తన సోల్ మాత్రం వచ్చి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకా అయానే రాదు, చనిపోయిందనే విషయాన్ని ఒక చిన్న లాకెట్ ద్వారా వాళ్ళ అమ్మకు తెలియజేశారు. అయినా కూడా మనోడు అప్పుడప్పుడు అదే ప్లేస్కి వచ్చి అక్కడే స్టే చేసేవాడు. అక్కడ కట్ చేసి స్టార్టింగ్ సీన్ లో నెక్స్ట్ సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మనోళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నారు కదా, ఆ సీన్ ని చూపిస్తారు. ఏరా టొమోయో, నీ లైఫ్ ఎట్లుందిరా అని అడిగితే మనోడి లైఫ్ బానే ఉంటుంది. ఎప్పుడైతే మనోడు లైఫ్ యొక్క వాల్యూని రియలైజ్ అయినాడో వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం విషయాన్ని చెప్పేసి ఇప్పుడు కంప్లీట్ గా ఆర్టిస్ట్ గానే మారిపోయింటాడు. అలాగే వాడేసిన ఫస్ట్ డ్రాయింగే అయానే. సరే నీ గురించి చెప్పు ఓయిచానంటే తను ఏడిపించిన వాళ్ళని ఎదుర్కొనేదే కాక వాళ్ళని ఎదిరించేంత డెవలప్ అయింటుంది. సరేప్పా, టైం అయిపోయింది, క్రాకర్స్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సమ్మర్ కి కలుద్దామంటాడు. అర్థం కాలే కదా, రియోకున్న డిజీజ్ వల్ల వాడు కూడా చనిపోయింటాడు. ఎలాగో వాడి కోరిక మేరకే చెర్రీ బ్లాసమ్స్ వరకు బతకాలనుకున్నాడు. కరెక్ట్ గా ఆ సీజన్ లోనే వాడి ప్రాణాలు వదులుకున్నాడు. సరే అప్ప అట్లయితే నెక్స్ట్ సమ్మర్ కి కలుద్దాం, ఎవరన్నా నేను మాయమయ్యేలోపు ఏడ్చినారే అనుకుంటా, దవడ వాచిపోద్ది అని చెప్పేసే వెళ్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఒక పెయిర్లా ఉన్నట్టు చూపించి ముగిస్తారు. అంతే గైస్, ఇంతటితో సమ్మర్ గోస్ట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మనం పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రీచ్ అవ్వట్లేదంటే ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే ఇక నుంచి రెగ్యులర్గా వస్తుంది. మూవీ బాగుంది అనుకుంటా. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఎన్నిసార్లు ఇచ్చేయండి గైస్. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేయండి. అలాగే ఫాలో అవని వాళ్ళు కూడా ఫాలో అయిపోండి. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.